గాయత్రి గారు వినపడుతుందా? గాయత్రి గారు మీరు ఒక మహిళగా చెప్పండి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, మామూలుగా అయ్యప్ప ఆలయాలకు సంబంధించి ఒక్క శబరిమల మీద మాత్రమే ఈ నిషేధం ఉన్నది, మహిళలు వెళ్ళకూడదని ఇప్పటిదాకా. అది కూడా ఇందాక చెప్పారు, ఆదివాసీల చేతిలో ఉన్నప్పుడు లేదు, 60 70లో ట్రావెన్కోర్ బోర్డు దాని నిర్వహణ తీసుకున్న తర్వాత కొన్ని కారణాలుగా ఆ నిషేధం పెట్టారని చెప్పి. అయితే ఇక్కడ ఒక పాయింట్ కీలకంగా, ఇది ఒక పెద్ద రాజకీయ దుమారంగా చెలరేగే కంటే చాలా సింపుల్. ఇది మీరు చెప్పినట్టు భక్తులు రెండు రకాలు. ఒకటి మూఢత్వం ఉన్న భక్తులు, మొండిగా వాళ్ళు పెద్దలో లేకపోతే ఎవరో ఏదో చెప్పేదాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, అంటే జాతకాలని నమ్మటం, శకునాలని నమ్మటం, ఇవన్నీ ఏ శాస్త్రాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ వాటిని నమ్మేవాళ్ళు ఒకటి. అది కాకుండా ఏదో దేవుడు దర్శనం చేసుకోవాలి, మనం పవిత్రంగా వెళ్ళాలి. శబరిమల కూడా రెండు రకాలు ఉన్నాయి. 40 రోజులు దీక్ష చేసి వెళ్ళేది ఒక రకం, అలా కాకుండా మామూలుగా ఒకరోజు దీక్షలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఆ ఒక్కరోజు ఆ మాల వేసుకొని వెళ్తారు, అది అక్కడ ఒక సాంప్రదాయం, దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఆ రకంగా వాళ్ళంతటి వాళ్ళుగా ఇప్పుడు ఎలా అయితే పురుషులు లేకపోతే మహిళలు ఇతర గుళ్ళకి వాళ్ళంతటి వాళ్ళుగా ఒక స్వీయ నియంత్రణ పెట్టుకున్నారో, గుడికి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్ళాలి, అలా కాకుండా వెళ్తే అసలు వాళ్ళు భక్తులు కాదు. మనకి తెలుసు, గుడికి వెళ్తే ఎవరైనా భక్తులు అనుకున్న వాళ్ళు స్నానం చేసి వెళ్తారు, అది అందరికీ తెలిసినట్టు విషయమే. కాస్త శుద్ధంగా వెళ్తాం, మంచి ఉతికిన బట్టలు వేసుకొని వెళ్తారు. ఆ రకంగా దీన్ని చూసే పరిస్థితి లేదంటారా? దీన్ని తీవ్రంగా మీరు చెప్తున్నారు భక్తుల మనోభావాలని. ఆ భక్తులు ఎవరన్నది అక్కడేమి ఒక మోసపోసి లేదు. అనేక గుళ్ళల్లో ఇవాళ అనేక గుళ్ళకి వెళ్తూ ఉంటారు. తిరుపతి మరొక చోట స్నానం చేసి వచ్చేవాళ్ళు ఉంటారు, చేయకుండా వచ్చేవాళ్ళు ఉంటారు, అపవిత్రంగా వచ్చేవాళ్ళు ఉంటారు. అది దేవుడికి వదిలిపెట్టలేరా మీరు? అన్ని దేవుడికే వదిలిపెట్టాలి అంటే ఈ చర్చలు ఇవన్నీ అనవసరం అండి. అంటే దేవుడు బయలుపడిపోతారని భయపడుతున్నారా? ఎవరు భయపడుతున్నారండి? మేమేం భయపడలేదు. సార్ చెప్పారు ఏమని చెప్పారు? కేరళలో గొడవలు జరుగుతున్నాయి, బంధుకు పిలిపించారు, అరాచకం జరుగుతుంది, దానికి అంతా బీజేపీ కారణం అన్నారు. అంటే కేరళలో ఎవరైతే వ్యతిరేకించారో, ఆడవారి దర్శనాన్ని గుడిలోకి రాకుండా వ్యతిరేకించారు, వాళ్ళందరూ బీజేపీ వాళ్ళైతే మా బీజేపీ ప్రభుత్వమే ఉండేది, అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉండేది కాదు. అంటే ఎవరైతే వద్దన్నారో ప్రతి మహిళ వ్యతిరేకించింది, వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు సంఘాళ్ళు అయ్యుంటే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం. గంగాధర్ గారు చెప్పారు కేరళను ఒక ప్రయోగశాలగా చేసుకున్నారు, కేరళలో దీని ద్వారా సౌత్ లో బలపడాలని ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ప్రతి దానికి, దైవత్వానికి, పూజలకి, లేకపోతే ఇంకా ఇటువంటి ప్రతి దానికి ఈ రాజకీయాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. దేవుణ్ణి దేవుళ్లాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. అక్కడ వద్దు అన్న దానికి సంఘుకి బీజేపీకి ఏంటి సంబంధం? భక్తుల మనోభావాలతో మేము ఏకీభవించాము, మరలా సుప్రీంకోర్టు తీర్పుని ఒకసారి పరిశీలించాలని చెప్తున్నాం. దాని వరకు అసలు అభ్యంతరం లేదు గాయత్రి గారు. కాకపోతే ఇక్కడ సజయ్ గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు, అసలు ఎందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, సజయ్ గారి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. దేశంలో ఏ అయ్యప్ప ఆలయంలో లేనటువంటి ఒక ప్రత్యేకమైన నియమం కేవలం శబరిమలలో ఉన్న అయ్యప్ప ఆలయానికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దాని మీద మీరేమన్నా మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతా ఉన్నారు. ఈ ప్రశ్న నేను దీనికి ఆన్సర్ చెప్పేటప్పుడు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇస్లాంలో ఇప్పుడు మసీదులకి వాటికి లేడీస్ వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? స్త్రీకి సమానత్వం ఉండాలి అన్నప్పుడు ఆలయాల గురించి, హిందుత్వం గురించి ఇంత మాట్లాడుతున్న వాళ్ళు, ఇంత గొడవ చేస్తున్న వాళ్ళు, దానికి కూడా మసీదులకు కూడా ఆడవాళ్ళు వెళ్ళాలి అనే ఒక కేసు దాఖలు చేసి ఒక ఆర్డినెన్స్ వాళ్ళు కూడా తీసుకొస్తే అది కూడా బాగుంటుంది కదా. అప్పుడు అంతా సమానత్వమే అని చెప్పి మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు సమస్య అదంటారా? అంటే మసీదులకి ఒకటండి, ఆడవాళ్ళు వెళ్ళొచ్చు. అయితే అక్కడ ఉండేటటువంటి కొన్ని పద్ధతులు వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాము. కానీ మసీదుల్లో కొన్ని ప్రాంతాల్లో లేదు కాబట్టి మేము ఇప్పుడు శబరిమలలో రానివ్వమని అంటున్నారా మీరు? అలా అని కాదు, మేము అలా ఏమంటాం, అట్లా కాదు. మీరు సమానత్వము, వారి రాజ్యాంగ పరంగా సమానత్వం అనే భావాన్ని అంగీకరిస్తున్నారా లేదా? స్త్రీ పురుషులు సమానత్వం అనే భావాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? స్త్రీ పురుషులు సమానత్వాన్ని అంగీకరించడం అనంటే
ఇప్పుడు మేము వ్యతిరేకించడం కాదండి, సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాము. సుప్రీం కోర్టు ఏం చెప్పిందనే దాని గురించే ఈ రోజు చర్చ అంతా. సుప్రీం కోర్టు దాంట్లో ఇలా నిషిద్ధం పెట్టడము అంటే ప్రత్యేకించి ఈ వయసు వాళ్ళని పెట్టడం అనేటటువంటిది ఇది రాజ్యాంగపరమైనటువంటి విరుద్ధము అని చెప్పింది. దాని మీదే మాట్లాడదాం. అయితే మీరు చెప్పినట్లు ఏ కారణం, ఒక్క నిమిషం వినండి, ఏ కారణం చేత ఈ నిబంధన ఆ గుడిలో పెట్టాల్సి వచ్చింది, మీరు అది హేతుబద్ధంగా మనం మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు మీరైనా దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు సనాతన ధర్మం అని చెప్పి ఎక్కడికో వెళ్ళకండి. ఎందుకంటే 1970లో కూడా వెళ్ళారు ఆడవాళ్ళు, శబరిమలలోకే వెళ్ళారు, శబరిమలలో చాలా మంది వెళ్ళారు. కానీ ఏంటంటే మనం సనాతన ధర్మము శతాబ్దాల తరబడి అని అట్లా వెళ్ళకండి. ఈ రోజు ఆ నిబంధన పెట్టడానికి ఏమేం కారణాలు ఉండుంటాయి, మీ వైపు నుంచి చెప్పండి. ఏమేం కారణాలు ఉంటాయి చెప్పండి గాయత్రి గారు. అది చెప్పాల్సిన బాధ్యత మీదే. మీరు భక్తుల మనోభావాలని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ నిబంధన ఎందుకున్నది, ఆ నిబంధనని సమర్థించుకోవాల్సిన బాధ్యత మీదే. ట్రస్ట్ బోర్డుకి వెళ్ళింది అప్పటి నుంచే పెట్టారు అని అనటం అనే దాంతో మరి నేను ఏకీభవించలేను మేడం. లేదు, సుప్రీం కోర్టు దాంట్లో ఉన్నది, మీరు దాన్ని వ్యతిరేకించాలి. ఇప్పుడు గాయత్రి గారు అసలు ఎప్పటి నుంచి ఉన్నది అన్నది ఒక అంశం. అది ఖచ్చితంగా మా అందరికి తెలుసు చరిత్ర. మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది. 70లోంచే ఉంది. నేను అంటుంది అది కాదు. అంటే అసలు మీరు ఎందుకు ఆ నియమం వచ్చింది, మిగతా అయ్యప్ప ఆలయాల్లో లేనటువంటి ప్రత్యేకమైన నియమం శబరిమలకే ఎందుకు ఉంది అన్నదానికి మీరు సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పండి. చెప్పాలి కదా, మీరు సమాధానం చెప్పాలి కదా మేడం. అంటే ఆ నిబంధన ఎందుకు వచ్చింది అనేటటువంటిది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంటుంది కదా. నిబంధన ఉంది అని మాట్లాడుకోవద్దు. నిబంధన ఎందుకు వచ్చింది అనేది కదా మనం ఆలోచించవలసింది. నిజంగా అది సరైన సహేతుకమైనది అయితే కనుక అందరూ అంగీకరిస్తారు కదా. ఎందుకు ఇంతమంది వెళ్తారు? చెప్పండి గాయత్రి గారు. మహిళలకి అసలు అక్కడ ప్రవేశం లేదు అని ఎవరు చెప్పట్లేదు కదా. 11 ఋతుక్రమం లోపు వాళ్ళు అదే ఎందుకు అనేటటువంటిది, ఆ పర్టికులర్ పీరియడ్ ఎందుకు అనేటటువంటిది కదా తెలియాల్సింది. ఏ కారణం చేత ఆ పర్టికులర్ పీరియడ్ ని పెట్టుకున్నారు? దానికి ఇది కాదు, ఆ నమ్మకాలు కాదు అని అంటున్నారు. అక్కడ స్థల పురాణానికి సంబంధించి మీకు తెలియని విషయమా మేడం? ఏమండి, స్థల పురాణం చెప్పట్లేదండి, స్థల పురాణం చెప్పట్లేదు. అది మీరు దేవాలయానికి సంబంధించింది స్థల పురాణంలో లేదండి. స్థల పురాణంలో లేదది. మీరు స్థల పురాణం అని చెప్పకండి. స్థల పురాణంలో లేదది. స్థల పురాణంలో లేదు. స్థల పురాణంలో లేదండి. లేదని చెప్పి ఇంత స్పష్టంగా రీసెర్చ్ అంతా నడుస్తోంది. మీరు ఎవరికేం తెలియదని అనుకోకండి. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఎందుకని చెప్పి నిబంధన అనుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల స్త్రీలకు ఏం జరుగుతుంది ఎందుకని చెప్పి ఈ కారణం పెట్టారు. ఆవిడ చెప్తున్నారు కదా ఏకంగా అది ఈ ఋతుక్రమం ఉన్న కారణంగానే మహిళలకి అది అంటే ఋతుక్రమం ఉన్నది అని అంటే ఋతుక్రమం అనేటటువంటి దాన్ని అవమానకరంగా అపవిత్రంగా చూస్తున్నారా? ఋతుక్రమం అనేది అవమానకరమా? కాదు, ఋతుక్రమం అవమానకరమా? చెప్పండి, ఋతుక్రమం అవమానకరమా? అవమానకరమా? మాట్లాడేది ఎలా ఉంది అని అంటే ఇప్పుడు ఎవరు చెప్పారు మేడం? కాదండి, ఋతుక్రమం అవమానకరమా అపవిత్రమా? ఎవరు చెప్పారు? శాంక్టిటీ అంటున్నారు కదా, శాంక్టిటీ, గుడి శాంక్టిటీ అంటున్నారు కదా, గుడి పవిత్రతని కాపాడటం అంటున్నారు కదా. మరి పవిత్రత అంటే అర్థం ఏంటి? అంటే ఋతుక్రమంలో ఉండేటటువంటి స్త్రీలు అపవిత్రులు అని చెప్పి మీరు చెప్పగానే చెప్తున్నారా? దాన్ని నమ్ముతున్నారా? చెప్పట్లేదు. ఇప్పుడు మీరు వక్రంగా అర్థం చేసుకుంటున్నారు. కాదండి, మీరు నమ్ముతున్నారా అంటున్నాను. దాన్ని మీరు నమ్ముతున్నారా అంటున్నాను. గాయత్రి గారు మేడం, గాయత్రి గారు, మీరు ప్రమాదాన్ని కేవలం శబరిమల వరకే చూడకండి. ఇది రేపు మీ వరకు వస్తుంది, నా వరకు వస్తుంది. రేపు ఏమంటారనంటే ఈ ఋతుక్రమంలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడకూడదు అని అంటారు. గాయత్రి గారు ఒక్క సెకండ్. ఇందాక మీరు కోట్ చేశారు ఈ మసీదుల్లో ప్రవేశంకు సంబంధించి ఒక విషయం చెప్పాలి. నిన్న ఈ ట్రిపుల్ తలాక్ మీద జరిగిన చర్చలో ముస్లిం మహిళలే చెప్తా ఉన్నారు, కోర్టుల్లో ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆడవాళ్ళకి నిర్ణయాధికారం, డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు, ఆ కారణంగా వాళ్ళు ఖచ్చితంగా డిపెండెంట్గానే ఉండాలి, అందుకని
వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరు అన్నది వాళ్ళు చేసినట్టు ఆర్గ్యుమెంట్. అంటే ముస్లిం మతంలో కొంతమంది ముస్లింలకి వినండి ప్లీజ్ గాయత్రి గారు, అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడ సజయ్ గారు చెప్తా ఉన్నారు, ముస్లింల్లో మసీదుకి ఒకవేళ ఎంట్రీ ఉందని వారు అంటున్నారు. ఎంట్రీ లేకపోతే దానికోసం కూడా ఫైట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అక్కడ కూడా వివక్ష లేకుండా చూడాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళ హిందూ సమాజంలో మిగతా ఏ ఆలయాలకు లేనటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి శనిసింగనాపూర్కి ఇక్కడ ఉన్నదాన్ని కోర్టులు ఇది వివక్షతో కూడుకుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. దాన్ని సరే మీరు ఎలా చూస్తున్నారు చూద్దాం. గంగాధర్ గారు, మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీని మీద జాతీయ స్థాయిలో ఏమన్నా స్పష్టంగా వాళ్ళు ఒక వివరణ ఇచ్చే, ఇప్పుడు సజయ్ గారు సరే మహిళా సంఘాల తరపున గట్టు వారు స్వేచ్ఛగా వారి అభిప్రాయం చెప్పగలిగారు. దీన్ని ఎలా చూస్తున్నారు? నేను ఇందాక అడిగాను, మీరు ఒక అనేక సనాతన హిందూ సాంప్రదాయాలు మనం వదిలించుకుంటూ దురాచారాలు అనుకున్నట్టు వదిలించుకుంటూ వచ్చింది సమాజం. మరి ఇప్పుడు కూడా ఇలాంటి దురాచారాల్ని మూఢ విశ్వాసాల్ని ఎదుర్కొనే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేయబోతా ఉందా, లేదు సాఫ్ట్ హిందుత్వ పేరుతో కాస్త అటు ఇటుగా లౌక్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉందా? సాఫ్ట్ హిందుత్వ కాదు, రాహుల్ గాంధీ గారిది సాఫ్ట్ హిందుత్వ కాదు, హిందూయిజం వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ అనేది ఇట్స్ ఎ పొలిటికల్ ఐడియాలజీ. హిందుత్వ అనేది హిందూయిజం మత విశ్వాసం. ఆయన హిందూగా చెప్పుకున్నాడు. నేను కూడా కొన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నా స్పిరిచువాలిటీకి సంబంధించి. సో ఇక్కడ ఇప్పుడు అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడుంటే ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయటంలో సక్రమంగా వ్యవహరించలేదు రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడారేమో కానీ రాళ్లు రువ్వటాన్ని, మహిళల మీద రాళ్లు రువ్వటాన్ని, అడ్డుకోవటాన్ని, హింస సృష్టించటాన్ని వాళ్ళు ఎవరు సమర్థించలా. ఇప్పుడు మహిళలంతా వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. మరి 65 లక్షల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి గోడ ఉమెన్ వాల్ నిర్మాణం చేశారు. అది చేసింది ఎవరు? హక్కుల కోసం నిలబడ్డ వాళ్ళు. అలాంటి మహిళల మీద ఇవాళ రాళ్లు రువ్వుతున్నటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. టెలిగ్రాఫ్ లో అనుకుంటాను ఈ కాశ్మీర్ లో రాళ్లు రువ్వే వాళ్ళు టెర్రరిస్టులు అయితే మరి ఈ రాళ్లు రువ్వే వాళ్ళ సంగతి ఏంటని చెప్పి పెద్ద ఫోటో వేసి హెడ్ లైన్స్ వచ్చింది ఇవాళ టెలిగ్రాఫ్ లో. సో ఏమండి వాళ్ళు భక్తులని రాశారు, రాళ్లు రువ్వే వాళ్ళు భక్తులు, కాశ్మీర్ లో రాళ్లు రువ్వే వాళ్ళు టెర్రరిస్టులు అవుతారా అని. రాళ్లు రువ్వే వాళ్ళు, వైలెన్స్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా అభిశంసించాల్సిన వాళ్లే, వ్యతిరేకించాల్సినటువంటి అంశమే అది. ఈ పోతే శ్రీనివాస్ గారు ఇక్కడ ప్యూరిటీ ఇంప్యూరిటీకి సంబంధించిన చర్చ అంబేద్కర్ లేవనెత్తారు. అంబేద్కర్ కంటే ముందు చాలా మంది ఈ హిందూ మతంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని, అహేతుకమైన సాంప్రదాయాలని వదిలించుకోపోతే హిందూ మతం మనుగడ సాధించజాలదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వివేకానందుడు ఉన్నాడు అట్లా మాట్లాడిన వాళ్ళలో. దయానంద సరస్వతి ఉన్నాడు, ఆర్య సమాజ స్థాపన చేసిన వాడు. అది 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 హిందూ సాంప్రదాయంలో హిందూ మతంలో భాగంగానే చూస్తారు. ఆర్య సమాజాన్ని కూడా ఆ ప్రవాహంలో భాగంగానే చూస్తారు. కాబట్టి ఈ ప్యూరిటీ ఇంప్యూరిటీ బేసిస్ మీద వివక్ష ప్రదర్శించడం అనేది అది దళితుల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, ఎవరి పట్ల వివక్ష ప్రదర్శించినా కానీ అది ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి. చూడండి రాబోయే కాలం బహుశా ఎక్కువ దూరం కూడా ఉండదు. 1 దశాబ్దం 2 దశాబ్దాల కాలంలోనే మన పిల్లలు అరే ఈ ఋతుక్రమం ఉన్న మహిళల్ని రానివద్దన్నారంట ఆలయంలోకి, ఇదేంటి వీళ్ళు పిచ్చోళ్ళానికి అని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో. మనం ఇవాళ ఎట్లాగైతే సతీ సహగమనాన్ని, బాల్య వివాహాలని, అనేక మూఢ సాంప్రదాయాల్ని మనం వ్యతిరేకిస్తూ వేలెత్తి చూపుతూ మాట్లాడుతున్నామో భవిష్యత్తు తరాలు కూడా దీన్ని వేలెత్తి చూపుతూ అవహేళనగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. హిందువులే వింటున్నారు. ఒకప్పుడు భర్త చనిపోతే భార్యని చితి మీద పేర్చి కాల్చేవాళ్ళన్నది వాళ్ళు ఎలా అయితే అది ఒక మూఢాచారం కదా, ఆశ్చర్యాన్ని కలిగించేటి పరిస్థితి ఉందో ఈ తరానికి. ఓ 20 ఏళ్ల తర్వాత మహిళల్ని ఈ కారణంగా కొన్ని గుళ్లల్లోకి అనుమతించేవాళ్ళు కాదు అన్నది కూడా అది చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ పరిస్థితులు మీరు ఉండాలనుకుంటున్నారు. చెప్పండి. ఇంకో మాట చెప్పాలి. నేను హిందూ మతంలో, పురాణాల్లో, వేదాల్లో, సాంప్రదాయాల్లో నిష్ణాతుడు నేను కాదు. కానీ అయ్యప్ప నాకు తెలిసినంత వరకు హరికి హరునికి మధ్య కలయికతోటి పుట్టిన వాడనేది అంతేనా? అదే కదా నమ్మకం. మరి హరిగుళ్ళలోకి వెళ్ళొచ్చు మహిళలు,
హరుని గుళ్ళల్లో కూడా వెళ్తున్నారు మహిళలు, శివుడి గుళ్ళకి వెళ్తున్నారు, విష్ణువు గుళ్ళకి కూడా వెళ్తున్నారు. మరి వాళ్ళిద్దరికి కలయికతో పుట్టినటువంటి అయ్యప్ప గుడికి వెళ్ళటానికి ఏంటి? రైట్, గాయత్రి గారు ఇందాక ఇప్పుడు ఒక ప్రశ్న గంగాధర్ గారు చాలా కీలకమైన పాయింట్ ఒకటి చెప్పారు. గతంలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయాలు ఇవాళ ఎలా అయితే బాల్య వివాహాలు లేకపోతే విధవరాళ్ళకి వివాహం చేయటము, చేయకుండా ఉండటము, వాళ్ళని అలాగే ఉంచడం, తెల్లచీర గాజులు పగలగొట్టడము, బొట్టు తీసేయటము, గుండు చేయించటము, తెల్లచీర కట్టి కూర్చోబెట్టడము, ఎదురొస్తే చెదరించుకోవటము, ఇవన్నీ మనం చూసాం. ఇవాళ దాని నుంచి బయటపడింది సమాజం. ఇవాళ అలాంటి ఎవరైనా చూస్తే మనమే చేత్కరించుకొని వాళ్ళని అసహించుకునేటువంటి పరిస్థితి. ఎవరన్నా చేస్తే మనం చేత్కరించుకుంటాం. అలాగే ఇంకో 10 ఏళ్ల తర్వాత ఈ తరం గుళ్ళల్లోకి ఈ కారణంగా ఎలా వచ్చారన్నది చాలా అసహ్యంగా మనల్ని మునుపటి తరాన్ని చూసే పరిస్థితి ఉంది. అది మనకు కావాలా? అంటే గుడిలోకి మహిళలని ఆ పీరియడ్ టైంలో అనుమతించకపోతే మన ఫ్యూచర్ జనరేషన్ మనం చూసి నవ్వుతుందని అంటారా? శ్రీనివాస్ గారు, మహిళల ఋతుక్రమం అనేది దేవుడి భగవంతుడి సృష్టిలో ఒక భాగమా కాదా? గంగాధర్ గారు, శ్రీనివాస్ గారు, నాదొకటే ప్రశ్న. ఋతుక్రమం అనేది ఈ సృష్టి కార్యంలో ఒక ప్రధానమైన విషయమా కాదా? ఆ ఋతుక్రమం కూడా భగవంతుని సృష్టే కాదా? రైట్, అంటే మళ్ళీ ఇది నేను అయినప్పుడు అది ఇంప్యూర్ ఎలా అవుతుంది? గంగాధర్ గారు, సృష్టి కదా. గాయత్రి గారు, స్పష్టంగా ఇప్పుడు గతంలో జరిగిన వాటిని మీరు అసహించుకున్నారా లేదా, ఇప్పుడు అసహించుకున్నారా లేదా, సతీసాగమనాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? గొప్ప సాంప్రదాయం అని చెప్తాము మనం. ఒకటి నేను చెప్పేది ఒకటి సార్, మీరు ఆ క్వశ్చన్స్ అడిగారు, నేను ఒక్కొక్క దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, మీరు చెప్పే ముందు చెప్పండి గాయత్రి గారు. మహిళలు అంతకు ముందు జరిగిన వాటన్నిటితో ఆ మార్పులన్నిటితో ఉపయోగం మహిళాలోకమే అభ్యుదయంలోకి వచ్చింది అని అంటున్నా. నేను దాన్ని ఏకీభవిస్తాను. ఇప్పుడు మనం ఆలయంలో ఏదైతే దర్శనాన్ని వద్దన్నామో కేవలం దాని గురించి మాత్రమే మనం పోరాడి మిగిలిన మహిళలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో వాటినన్నిటిని పక్కదోవ పట్టించి కేవలం గాయత్రి గారు, నా ప్రశ్న ఏంటంటే, మీరు కూడా మహిళలకు సంబంధించిన అనేక సమస్యల మీద ఎవరో కొంతమంది కొన్ని సమస్యల మీద పోరాడుతుండొచ్చు, కానీ ఒక సమస్య మీద పోరాడాలి, అన్నింటి మీద పోరాడాలి మనం ఎలా చెప్తాం? శ్రీనివాస్ గారు, ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఆ ప్రశ్న గాయత్రి గారిని వేయాలా? గాయత్రి గారు ఆన్సర్ చేస్తారు. చెప్పండి గాయత్రి గారు. ప్రశ్న వేస్తున్నారు వారు. గాయత్రి గారు, నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తుంది, పక్కదారి పట్టించింది వాళ్ళు కదా. చెప్పండి గాయత్రి గారు. మిగతా వాళ్ళకి పోరాటం చేయటం రాకపోవచ్చు, మీలాంటి మహిళలు ఒక జాతీయ పార్టీలో ఉన్నారు, మహిళలకు సంబంధించిన అన్ని అంశాల మీద పోరాడితే అందరూ వెల్కమ్ చేస్తారు, అంతకంటే ఏం లేదు. కానీ ఏదో అసలు పోరాడిది భక్తుల అంశంగానే చూడమంటున్నా. ఓకే, ఇందాక మీరు అడిగిన మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు ఇక్కడ అడిగారు. ఒకటి, ఋతుక్రమాన్ని అగౌరవంగా అపవిత్రంగా మీరు చూస్తున్నారు అన్నది ఒకటైతే, గతంలో ఉన్న సాంప్రదాయాలు మీరు దుస్సాంప్రదాయాలని మీరు చెప్తున్నప్పుడు ఓ 10 ఏళ్ల తర్వాత దీన్ని ఇంకొక తరం అనుకునే పరిస్థితి లేదా? గతంలో కూడా ఇలాగే ఉంది. భర్త చచ్చిపోయాక మహిళ బతికేం చేస్తుంది? చచ్చిపోవాలి కదా, చచ్చిపోవడం ధర్మం కదా అనుకోవచ్చు. భర్త చచ్చిపోయాక పసుపు కుంకాలు తీసేయాలి కదా, వైధవ్యంగా అనుభవించాలి కదా అనుకొని ఉండొచ్చు. వాటన్నిటిని వాళ్ళు మనం ఏమాత్రం కూడా వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేవు. ఇది రేపు పొద్దున అలా కాదని మీరు అనుకుంటున్నారా? సముద్ర ప్రయాణం చేయటం కూడా సనాతన సాంప్రదాయానికి విరుద్ధం. శ్రీనివాస్ గారు, గాయత్రి గారు చెప్పండి. ఇవాళ మన ఐటీ ప్రొఫెషనల్ ఇక్కడ చదువుకుని అమెరికాలో యూరోప్ లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటారో మరి ఆ సాంప్రదాయాన్ని గురించి. గాయత్రి గారు ఆన్సర్ చేయండి. గాయత్రి గారు చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఏదైతే ఋతుక్రమాన్ని మీరు అగౌరవపరుస్తారా అని అంటే అది ఎవరు చెప్పలేరు. ఒక మహిళకి ఎంత గౌరవం ఉందో మహిళల బాడీలో జరుగుతున్న అటువంటి చేంజెస్ కూడా అంత గౌరవం ఇస్తాము. మహిళని శక్తి స్వరూపిణిగా మనం చూస్తాము. మేమేమి దానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. మరి గుళ్ళో ఎందుకు నిబంధన పెట్టారంటారు? ఒక్క నిమిషం చెప్పండి గాయత్రి గారు. మరి గుళ్ళో ఎందుకు ఆ నిబంధన పెట్టారు? ఏమై ఉంటుంది కారణం? ఇదే క్వశ్చన్ మీరు ఇస్లాం మతాన్ని మీరు అడగగలుగుతున్నారు. అరే, చర్చ శబరిమల మీద అండి. మీరు ఇస్లాం మతం మీద వెళ్ళినప్పుడు మాట్లాడదాము. చర్చ శబరిమల మీద జరుగుతోంది, శబరిమల గురించే మాట్లాడదాం. మేడం, ఇక్కడ అసలు ఎవరైతే ఈ కేసుని కోర్టులో సుప్రీం కోర్టులో ఎవరైతే లాయర్ ఎవరైతే దాఖలు చేశారో ఆయన ముస్లిం.
అరే లాయర్లు ఎవరైనా ఉండొచ్చండి, ఒక్క మాట. లాయర్లు ఎవరైనా ఉండొచ్చు. గాయత్రి గారు ఉండకూడదనా? వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ మనుషులను అరే మీరు భలే చెప్తున్నారండి. గాయత్రి గారు అంటే మీరు ముస్లింస్ ని ఈ దేశ పౌరులుగా చూడలేదన్నమాట. గాయత్రి గారు మీరు హిందువులుగా, చూడట్లేదు మేడం. గాయత్రి గారు హిందువులుగా మీరు ఒక లాయర్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలోనే అత్యధిక డబ్బులు ఉన్నటువంటి పార్టీ మీరు అఫీషియల్ గా డిక్లేర్ చేస్తే చెప్తున్నాను నేను. 8,000 కోట్ల ఎంతో మీరు సంవత్సర ఆదాయం చూపించారు. పార్టీ నుంచి ఒక మంచి హిందీ అడ్వకేట్ పెట్టి ముస్లింలకు ఏదైనా వివక్ష ఉంటే ముస్లిం మహిళలకి మసీదుల్లో మరొక చోటకి రానిపోతే వాటి మీద మీరు పోరాడండి. ఎవరు అభ్యంతరం ఎంత పెట్టట్లేదు. మేలు చేయాలో అంత మేలు చేశాం. ట్రిపుల్ తలాక్ సంతోషం, వెల్కమ్ చేస్తున్నారు. అది కాదు మనం శ్రీనివాస్ గారు మళ్ళీ మీరు అది పెట్టుకోకండి. ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? శబరిమల శ్రీనివాస్ గారు నేను అడుగుతున్నది ఆ నిబంధన ఎందుకు పెట్టుండొచ్చు అని మిమ్మల్ని అడుగుతున్నానండి. మీరు చెప్పాలి కదా. అది అంతకు ముందే చెప్పాను. మీరు అంత నిబంధన ఎందుకు శ్రీనివాస్ గారు పెట్టారనే దానికి ఇంతవరకు క్లారిటీ రాలేదు, అవును అంటున్నాను. స్పష్టత రాలేదు మేడం. మీరు చెప్పలేదు అసలు, దానికి ఆన్సరే చేయట్లేదు. మీరు ఎవరో ట్రైబల్స్ చేతుల్లో నుంచి ట్రైబల్ కోర్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టారు అని అంటున్నారు. మీరు అది అంటున్నారు. నేను స్థల పురాణానికి సంబంధించి నేను అయ్యో మీరు సుప్రీం కోర్టు పిటిషన్స్ చదవండి. కోర్టులో జరిగిన పిటిషన్స్ లో ఉన్నవే సుప్రీం కోర్టు వాటిల్లో నుంచే మాట్లాడింది. ఒక్క నిమిషం గాయత్రి గారు, ఏ పురాణాల్లో ఉన్నా ఇది వివక్షకి సంబంధించినటువంటి అంశంగా మీరు భావిస్తే అది వివక్ష ఉండకూడదని మనం కోరుకోవటం తప్పే ఉందంటారు. సార్ వివక్ష వేరు. ఇక్కడ జరుగుతున్న ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు వేరు. మీరు వివక్షకి మనోభావాలకి ఎలా సంబంధం పెడతారు? ఇది వివక్షని కోర్టు చెప్పింది గాయత్రి గారు. ఈ వయసు వాళ్ళని గుడికి వెళ్లకుండా వివక్ష అంటే అసలు మహిళలు ఎవరిని ఆ గుడికి అంగీకరించకపోవటం. కానీ అలా మహిళలు అని కాదు పర్టికులర్ వయసు వాళ్ళని అంగీకరించకపోవటం కూడా వివక్ష కిందకే వస్తుంది. ఇది ఇక్కడ సంజయ్ గారు చెప్పింది కాదు, నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టు జడ్జిలు చెప్తున్న మాట. సుప్రీంకోర్టు జడ్జి చెప్పిన విషయం అండి మనం మాట్లాడుకుంటున్నది. మనం మాట్లాడుకునేది మొత్తం అంతా కూడా సుప్రీంకోర్టు జడ్జి మీదే, జడ్జిమెంట్ గురించే. మీరు అది మాట్లాడండి. ఈ రోజు కాదండి మీరు చెప్పారు అంటే గాయత్రి గారు ఒక్క విషయం అండి, ఒక్క విషయం వినండి. ఈ చర్చ జరుగుతున్నప్పటి నుంచి కూడా చాలా మంది గురుస్వాములు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఒక గురుస్వామి చెప్పేదానికి ఇంకొక గురుస్వామి చెప్పేదానికి సంబంధం లేదు, స్పష్టత లేదు. ఒకటి గురుస్వాములు చాలా మంది ఉంటారు కదా. అయితే ఏం చెప్తున్నారు? 10 ఏళ్ల లోపు 50 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఋతుక్రమం ఉండదు కాబట్టి ఋతుక్రమంలో స్వామిని చూడటం, నైష్టిక బ్రహ్మచర్యం ద్వారా చూడటం వలన స్వామికి జరుగుతుంది, ఏదో జరుగుతుందని చెప్పి అందుకనే అన్నారు. అంటే ఋతుక్రమంలో ఉండేటటువంటి స్త్రీలు చంచల, అంటే వాళ్ళని చూస్తే స్వామి చంచలైపోతాడు, స్ఖలితమైపోతాడు అనేటటువంటిది హాస్యాస్పదము. ఒకటి. రెండో వాదన నేను చెప్తాను, మీరు చెప్పలేకపోతున్నారు కాబట్టి. రెండో వాదన ఏం చెప్పారంటే ఈ మొత్తం ట్రెక్కింగ్ అంతా కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయము కాబట్టి ఆ వయసులో ఉండేటటువంటి స్త్రీలు ఆ బాధ్యతను మొయ్యలేరు కాబట్టి. నిజానికి అది గనక కారణమైతే 10 ఏళ్ల లోపు పిల్లలు వెళ్ళలేరు, 50 ఏళ్ల తర్వాత ముసలి వాళ్ళు వెళ్ళలేరు. ఇంకొకటి, ఇప్పుడు మనము ఒక 100 ఏళ్ల క్రితమో 200 ఏళ్ల క్రితమో లేము, ఇప్పుడున్నటువంటి ఆధునిక సౌకర్యాల ప్రకారం చూస్తే గనక మొత్తము రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలది. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అది అక్కడ బీజేపీ ఉన్నా కావచ్చు, కాంగ్రెస్ ఉన్నా కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నా కావచ్చు, ప్రభుత్వాల బాధ్యత. ఈరోజు తిరుపతికి మొత్తం అంతా బాధ్యత ఎవరిది? మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలదే కదా. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పార్టీలు మారుతూ ఉంటాయండి, పార్టీలు మారుతూ ఉంటాయి, పార్టీలు శాశ్వతం కాదు అక్కడ ఎక్కడా కానీ. అంటే అది కూడా కాదు. ఏంటి కారణము? కేవలము ఇది పూర్తిగా స్త్రీలని, ఇది 1950లో జరిగినటువంటి దొంగతనం తర్వాత వచ్చినటువంటి మార్పులు, ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి మార్పుల్లో స్త్రీలకి నిషేధం అనే ఎందుకనంటే స్త్రీలను గనక మనము అక్కడ అంగీకరిస్తే చాలా రకాలైనటువంటి మార్పుల్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ మార్పుల్ని తీసుకోవటం ఇష్టం లేదు కాబట్టి ఎవరైతే సతీని వ్యతిరేకించారో, ఎవరైతే సతీ ఆచారాన్ని సమర్థించారో, ఎవరైతే స్త్రీల చదువుకోవద్దని చెప్పి బలవంతంగా ఇది చేశారో, ఎవరైతే విధవా వివాహాలని వ్యతిరేకించారో వాళ్లే అదే ఆర్గ్యుమెంట్ ఈ రోజు ఇక్కడ నడుస్తోంది. మీ పార్టీ ఆ ఆర్గ్యుమెంట్ కి సపోర్ట్ చేస్తోంది.
అంటే మీరు చెప్పేటటువంటి బేటీ బచావో చేస్తే బేటీ పడావో అదే అనేటటువంటి నిజం. దానికి వాటిని కూడా మాట్లాడి పూర్తిగా విరుద్ధము. మనకి టైం మేడం, ఇచ్చిపోతుంది మేడం, మీరు చెప్పింది నేను చాలా మీరు చెప్పింది అంతా ఓపిక్ గా విన్నాను మేడం. మీరు కంక్లూడ్ చేశారు అది అది మీ అభిప్రాయం, మా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం కాదండి, ఒక్క నిమిషం, సజీ నా గారు, అభిప్రాయం సజీ కాదు. గారు, let her complete. మార్పు అనేటటువంటిది ఎక్కడో ఒక చోట తీసుకోవాల్సిందే. గాయత్రి గారు మనకి టైం మించిపోతుంది. గాయత్రి గారు అందరూ సమర్థిస్తున్నారు. గాయత్రి గారు సమర్థిస్తాం. గాయత్రి గారు ఇప్పుడు ఒక్క మహిళల- నిమిషం మనకి సజిగా చెప్పండి టైం సార్. అయిపోతుంది. గాయత్రి గారు ఆఖరిగా ఒక విషయం చెప్పండి. సుప్రీంకోర్టు ఎప్పటికీ దీని మీద రివ్యూ చేసి దీని మీద ఒకవేళ పునర్విచారణ చేసి వేరే జడ్జిమెంట్ ఏమైనా ఇస్తారో ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు. ఆ లోపు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండాల్సిందేనా? భారతీయ జనతా పార్టీకి దీన్ని ఖండించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? తీర్పుని గౌరవించేటువంటి ప్రయత్నం? సార్, భారతీయ జనతా పార్టీ అంటే ఏది ప్రోత్సహిస్తుంది అని మీరు అనుకుంటున్నారో నేను ఇప్పుడు మీరందరూ ఎలా ప్రోత్సహిస్తున్నాను. మాట్లాడుతున్నారో నేనే- బంద్ కాల్ మీరు ఇచ్చారు. మీరు కాదు సార్, గాయత్రి మీరు గారు మాట్లాడలేదు. మీరు గాయత్రి కాదు. గారు ఇవాళ అక్కడ హర్తాళ్ ఇచ్చింది వాళ్ళే. గాయత్రి గారు ఇవాళ కేరళ బంద్ కి పిలుపునిచ్చింది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చారు. అక్కడ అడ్డుకుంటున్నారు. కేవలం అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ వద్దు అని కాదు, అరే, బ- పార్టీ బంద్- అఫీషియల్ గా సజిగా, ఇచ్చిందండి. పా- పార్టీ మీ- మీ- అఫీషియల్ గా మీ ఇచ్చింది పార్టీ అక్కడ. అఫీషియల్ గా బంద్ కాల్ ఇచ్చింది గాయత్రి గారు. నేను అఫీషియల్ గా ఇవాళ ఇచ్చింది ఓకే, కానీ నేను దాని గురించి అడుగుతున్నా అంతే. దాని గురించి చెప్పండి, ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? మీ ఒపీనియన్ అడుగుతున్నారు. మీరు ఎందుకు ఇచ్చారు మీ ఇష్టం. కానీ అంటే మీరు ఈ కోర్టు దీన్ని పునర్విచారణ చేసి లేదు వేరే జడ్జిమెంట్ ఇవ్వకపోతే మీరు శాశ్వతంగా అక్కడ ఎవరన్నా మహిళలు వెళ్తే దాన్ని అడ్డుకునే లైనే భారతీయ జనతా పార్టీ అని అడుగుతున్నాను. అంతే సూటిగా మీ ఆన్సర్ చెప్పండి అంతే. మేము అక్కడ ఏదో గొడవలు చేసి ఏదో చెయ్యాలనే ఉద్దేశం మాది కాదండి. మేము ఎప్పుడు ఒకటే మాట ఒకే స్టాండ్ మీద ఉన్నాం. మాకు వివక్ష లేదు. మహిళలకి ఎంత గౌరవం ఇస్తామో భక్తులకి వాళ్ళ మనోభావాలు కూడా అంతే గౌరవం ఇస్తాం. మీరు చెప్పిన వాటితో నేనే ఏకీభవించలేను కూడా. రైట్ అండి. గంగాధర్ గారు మహిళలకి ఋతుక్రమాలకి వాటికి సంబంధించి మాకు శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు క్విక్ గా మీ ఇది- రెస్పాన్స్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? శ్రీనివాస్ గారు ఇది ఎంత పెద్ద ఇష్యూ అయ్యి విధ్వంసానికి హింసకి కారణం అవటానికి దారితీయటానికి కారణం సంఘ్ పరివారం తీసుకున్నటువంటి స్టాండే. సంఘ్ పరివారం తీసుకుంటున్నటువంటి ఇస్తున్నటువంటి రైట్. మీరు కూడా చాలా వాళ్ళు చేస్తున్న తెలివిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద కాస్త చాకచక్యంగా సమాధానం చెప్తున్నారు. ఆహా, అంటే వాళ్ళు సమర్థించారు. వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ ఆ కారణంగానే వాళ్ళు రెచ్చగొట్టడం వల్లగానే ఒకటి రెండు శ్రీనివాస్ గారు రైట్ చెప్పండి. గంగాధర్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. మూఢ విశ్వాసాలు మూఢ సాంప్రదాయాల వెనక స్వార్థపర శక్తులు ఉంటాయనేది వివేకానందుడు, దయానంద సరస్వతి లాంటి హిందువులు చెప్పినటువంటి రైట్ అండి. విషయం. ఓకే. అన్ని మూఢ విశ్వాసాల వెనక స్వార్థపర శక్తులు ఉంటాయి. దీని వెనక కూడా ఓకే. స్వార్థ రాజకీయం ఉంది. రైట్ అండి. ఓకే గంగాధర్ గారు మనకి సమయం మించిపోయింది. ఏదేమైనా ఒకే మాటతో ముగిస్తాను. చెప్పండి. ఈ హిందూ సాంప్రదాయానికి సరైనటువంటి ప్రతినిధులు ఎవరంటే ఎవరైతే రామానుజుడిని సపోర్ట్ చేస్తారో, Right. ఎవరైతే శూద్రులకి అతి శూద్రులకి నారాయణ మంత్రం వినే అర్హత లేదని వివక్ష చూపించిన రైట్ అండి. వాళ్ళకి మనం వ్యతిరేకంగా మళ్ళీ వెళ్దాం. గోకులం గంగాధర్ నారాయణ గారు మంత్రం వినిపించిన ఏదేమైనా రామానుజుడి ఈ హింస వారసులే చెలరేగటం అసలైన హిందువులు. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. మహిళలకు సంబంధించి బోల్డని సమస్యలు ఉన్నాయి. మొత్తం సమాజానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. అనవసరమైన చిన్న చిన్న వాటి మీద పెద్ద అంశాలుగా చిత్రీకరించి దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా జరగటం ఎంతమాత్రం వాంఛనీయం కాదు. సుప్రీంకోర్టు తీర్పుని అది ఏ రకంగా ఇవాళ ఉన్న తీర్పునైనా గౌరవించాల్సిందే, రేపు ఇంకొక రకమైన తీర్పునైనా గౌరవించాల్సిందే. అంతిమంగా మహిళల పట్ల, ఆ మాటకు వస్తే దళితుల పట్ల, ఇతరులు ఎవరి పట్ల కూడా ఏ మతానికి చెందిన వాళ్ళైనా వివక్ష ఉండకూడదన్నది మన రాజ్యాంగం మనకు నేర్పుతున్న పాఠం. దాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, ఆ దిశగా నడుచుకోవాలని కోరుకుంటూ ఇవాళ చర్చలో పాల్గొన్న సజయ్ గారికి, అలాగే గాయత్రి గారికి, గంగాధర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరో మళ్ళీ కలుద్దాం. సెలవు.